Dear students, welcome back to our channel Uma Guides. So, MPC students JEE మెయిన్స్ సెషన్ 1 సెషన్ 2 రెండు కూడా అయిపోయాయి. సో మీకు రిజల్ట్స్ కూడా 20th లోపల వచ్చేస్తాయి. తర్వాత ఈ జేఈ తర్వాత రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి. సో దాంట్లో ప్రధానమైంది మనకి బిట్స్ ఇన్స్టిట్యూట్. ఓకే, బిట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాము. సో నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి. వీడియోని చివరాఖరి వరకు చూడండి. బిట్స్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. ఓకే, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ private engineering institutions in India. Okay, it is known for high placements, strong academics, research focus, industry exposure. సో దీనివల్ల ప్లేస్మెంట్స్ చాలా బాగా ఉండడం వల్ల, స్ట్రాంగ్ అకాడమిక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండడం, రీసెర్చ్ మీద ఫోకస్ చేయడం, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం, తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉండడం, దీనివల్ల ఇది బాగా ఫేమస్ అయింది. సో బిట్స్ క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, బిట్స్ పిలాని మెయిన్ అండ్ టాప్ క్యాంపస్, బిట్స్ గోవా వెరీ గుడ్ ఫర్ సిఎస్సి, బిట్స్ హైదరాబాద్ ఫాస్ట్ గ్రోయింగ్ క్యాంపస్, బిట్స్ దుబాయ్లో కూడా ఉంది. ఓకే, సో కోర్సెస్ ఏం ఆఫర్ చేస్తారు వీళ్ళు అంటే, బిఈ కంప్యూటర్ సైన్స్, ఏఐ డేటా సైన్స్ న్యూ ప్రోగ్రామ్ ఇది. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కెమికల్, ఎంఎస్సి ప్లస్ బిఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇవి మనకు ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ బిట్స్లో. ఓకే, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, అడ్మిషన్ ఈజ్ ఓన్లీ త్రూ బిట్స్ పిలాని, బిట్స్ అట్ ఎగ్జామ్ ఓన్లీ. ఓకే, సో జేఈ నుంచి తీసుకోరు, ఎంసెట్ నుంచి తీసుకోరు. 12th మార్క్స్ కన్సిడర్ ఫర్ ఎలిజిబిలిటీ ఓన్లీ. ఓకేనా, సో బిట్స్లో జాయిన్ అవ్వాలంటే బిట్స్ ఎగ్జామ్ రాయాలి, లేదా స్టేట్ టాపర్కి ఇస్తారు. ఓకే, తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి అంటే, పీసీఎం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇన్ 12th మినిమం 75% ఓవరాల్ పర్సంటేజ్ ఉండాలి, మినిమం 60% ఇన్ ఈచ్ సబ్జెక్ట్లో ఉండాలన్నమాట. ఓకే, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ట్యూషన్ ఫీ పర్ ఇయర్ ఆల్మోస్ట్ 5.5 to 6 lakhs, 6.5 lakhs ఉంటుంది. 30 lakhs వరకు ఫీజెస్ అనేది ఉంటాయన్నమాట. సో హాస్టల్ కాకుండా ఇవి ఉంటాయి. సో టోటల్ 4 years కాస్ట్ అరౌండ్ 25 to 30 lakhs ఫీజే ట్యూషన్ ఫీజ్ అవుతుంది. స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బేస్డ్ ఆన్ ద బిట్సాట్ స్కోర్ అండ్ సిజిపిఏ. ఓకే, ఇంతకుముందు మనం ఇంకొక వీడియోలో కూడా చెప్పాము, టాప్ 500 స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ట్యూషన్ ఫీ అనేది పూర్తిగా వేవర్ ఆఫ్ ఉంది. సో అలా కాకుండా ఈచ్ క్యాంపస్లో సీట్ వచ్చినటువంటి టాప్ 1%కి ఫీజు అనేది వేవర్ ఉంది. తర్వాత వచ్చిన 2%కి కొంత తక్కువతో ఫీజు వేవర్ చేస్తారు. ఇలా 3 కేటగిరీస్గా ఫీజు అనేది మనకి తగ్గించుకుంటే ఫెసిలిటీ స్కాలర్షిప్ ఉందన్నమాట. ఓకే, సో మంచి స్కోర్ తెచ్చుకున్నారంటే మాత్రం ఫీజు మనకి టాప్ 500లో ఉంటే ఫీజు లేకుండా ఉంటుంది. సో 30 లక్షల రూపాయలు మిగులుతాయి. పెట్టుకోలేని వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్, మంచి ఇన్స్టిట్యూట్. ఓకే, సో కంప్యూటర్ సైన్స్లో జాబ్స్కి ఐఐటీస్తో పోటీ పడుతున్నటువంటి ప్లేస్మెంట్ వైజ్ ఇన్స్టిట్యూట్ అనే చెప్పొచ్చు. ఓకే, వరల్డ్ వైడ్ నోన్ క్యాంపస్ అనమాట ఇది. ఓకే, ప్లేస్మెంట్స్ వచ్చేసి మనం ప్లేస్మెంట్సే కదా ముఖ్యంగా చూసేది. సో ప్లేస్మెంట్స్ అప్రాక్సిమేట్గా సిఎస్సి యావరేజ్ 20 to 30 LPA ఉంది. అలాగే హైయెస్ట్ ప్యాకేజ్ 50 lakhs per annum, ఇయర్ ఆన్ ఇయర్ ఇది చేంజ్ అవుతుంటుంది. ఓవరాల్ యావరేజ్ వచ్చేసి వీళ్ళకి 14 to 18 lakhs ఉంది. టాప్ రిక్రూటర్స్ గూగుల్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, బెస్ట్ క్యాంపస్ ర్యాంకింగ్ బిట్స్ పిలాని, తర్వాత గోవా, తర్వాత హైదరాబాద్. సో బిట్స్ వర్సెస్ ఐఐటి ఒక జస్ట్ గ్లింప్స్ ఐడియా కోసం, ఐఐటి బెటర్ బ్రాండ్ అనమాట ఓవరాల్గా. బిట్స్ వచ్చేసి బెస్ట్ ప్రైవేట్ ఆల్టర్నేటివ్. ఓకే, సో మనకి ఐఐటిలో రాలేదు, బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో అంటే బిట్స్ అనే చెప్పచ్చు. సో బిట్స్ లో
నెగటివ్ ఏంటంటే ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అంటే 30 lakhs వరకు మనకు ఉంటుంది. హాస్టల్కి ఇంకా అవుతుంది. సో ఆఫర్ చేయలేని వాళ్ళకి టాప్ 500లో ఉన్న లేదా క్యాంపస్లో టాప్ 1% వాళ్ళకి కూడా ఫీజు అనేది వేవర్ ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ వైజ్ వస్తే ఐఐటి ఈజ్ ఈక్వల్ టు బిట్స్ ఫర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ కి. ఓకే, ఐఐటీస్ తో పోటీ పడుతున్నటువంటి ఇన్స్టిట్యూట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ బిట్స్ స్పెషాలిటీ ఏంటి అంటే నో రిజర్వేషన్, ఓన్లీ ప్యూర్ మెరిట్ బేసిస్ మీదనే సీట్స్ అన్నిటి ఉంటాయి. ఫ్లెక్సిబుల్ అకాడమిక్ సిస్టమ్. ఓకే, సో మీరు ఏ కోర్సులో జాయిన్ అయినా ఆల్టర్నేట్ అదర్ కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్ ప్యారలల్ గా చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీకు కంప్యూటర్ సైన్స్ లో సీట్ రాలేదు, ఏ మెకానికల్ లో చేరారు, ఏఐ అండ్ ఎంఎల్ కానీ లేదా సిఎస్సిలో సబ్జెక్ట్ కానీ, డేటా సైన్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇలా మనకి సర్టిఫికేట్ కోర్సులు చేసుకోవచ్చు సైమల్టేనియస్ గా. సో ప్లేస్మెంట్స్కి వచ్చేటప్పటికి మీ కోర్ సబ్జెక్ట్ లో కూర్చోవచ్చు, మీరు చేసిన స్పెషలైజేషన్ సబ్జెక్ట్ లో కూడా కూర్చుంటే ఫెసిలిటీ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో డ్యూయల్ డిగ్రీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, కంపల్సరీ ఇంటర్న్షిప్ అంటే ప్రాక్టీస్ స్కూల్ అన్నమాట. ఇంటర్న్షిప్ అనేది వాళ్ళే కంపల్సరీగా ఇప్పిస్తారు, కంపెనీలతో టైఅప్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇది యాడెడ్ అడ్వాంటేజ్. నో అటెండెన్స్ ప్రెషర్స్ లైక్ మెనీ కాలేజెస్. ప్రతి కాలేజ్లో కూడా మినిమం 75% అటెండెన్స్ లేకుంటే మీరు ఎగ్జామ్స్ రాయడానికి వీలవదు. కానీ ఇక్కడ అటెండెన్స్ 0 అయినా కూడా మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. సో దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని వేరే రీసెర్చ్లో ఏదైనా కూడా టైం కేటాయించుకోవడానికి స్టూడెంట్స్కి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇక హౌ ఈస్ బిట్స్ ఎగ్జామ్ కండక్టెడ్ అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ అయి ఉంటుంది. డ్యూరేషన్ 3 hours, 130 MCQs ఉంటాయి. సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, లోకల్, రీజనింగ్ ఉంటుంది. ఫిజిక్స్ 30 marks కి, కెమిస్ట్రీ 30, మ్యాథ్స్ వచ్చేసి 40 marks ఉంటుంది, ఇంగ్లీష్ 10 marks కి, లోకల్ రీజనింగ్ వచ్చేసి 20 marks ఉంటుంది. మార్కింగ్ స్కీమ్ వచ్చేసి మనకి +3 ఫర్ కరెక్ట్ ఆన్సర్, -1 ఫర్ రాంగ్ ఆన్సర్. మాక్సిమం మార్క్స్ 130 into 3, 390 marks అనేది ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, బిట్సాట్ స్కోర్ వర్సెస్ బ్రాంచ్ అప్రాక్సిమేట్ గా ఈ క్యాంపస్ లో ఏ బ్రాంచ్ కి ఎంత స్కోర్ వరకు అంటే బిట్స్ పిలానీలో కంప్యూటర్స్ రావాలంటే 330+ మార్క్స్ రావాలి. ఈసీఈకి 295 మార్క్స్, అలాగే ట్రిపుల్ఈకి 285, మెకానికల్ కి 260, కెమికల్ ఇంజనీరింగ్ కి 240, 220 వరకు కూడా వస్తుందన్నమాట. అదే బిట్స్ గోవాలో అయితే సిఎస్సికి 305 వరకు, ఈసీఈకి 275+, ట్రిపుల్ఈకి 265+, మెకానికల్ కి 245+, అలాగే కెమికల్ కి 225+ మార్క్స్ అయితే రావాలి. సో ఇక బిట్స్ హైదరాబాద్ లో చూస్తే సిఎస్సి 295 మార్క్స్ వరకు, 280 కూడా వచ్చింది లాస్ట్ ఇయర్. ఈసీఈకి 265, అలాగే ట్రిపుల్ఈకి 255+, మెకానికల్ కి 235+, కెమికల్ ఇంజనీరింగ్ కి 215 వరకు రావాల్సి ఉంటుందన్నమాట. సో ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఏంటంటే 330+ వస్తే ఎనీ బ్రాంచ్ ఎనీవేర్ బిట్స్ లో వస్తుంది. 300+ వస్తే సిఎస్సి గోవా హైదరాబాద్ లో వస్తుంది. సో 270 వస్తే ఈసీఈ, ట్రిపుల్ఈ గుడ్ బ్రాంచెస్ లో ఏ బ్రాంచ్ లో అయినా వస్తుంది. 240 వస్తే మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్ లో సీట్ వస్తుంది. 200+ వస్తే లోయర్ బ్రాంచెస్, డ్యూయల్ డిగ్రీ, తర్వాత ఎంఎస్సి, ఇవి చేసుకోవడానికి స్కోప్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, కాంపిటీషన్ లెవెల్ చూస్తే మనకి కాంపిటీషన్ అనేది హైగానే ఉంటుంది. 3 lakhs వరకు స్టూడెంట్స్ బిట్స్ ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అప్రాక్సిమేట్ గా ఇక్కడ ఏంటంటే నో రిజర్వేషన్, ప్యూర్ మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎన్ఐటి లాగానే కాంపిటీషన్ అనేది ఎక్కువే ఉంటుంది. బిట్సాట్ సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సో ఎలా జాయిన్ అవ్వాలి మనము, సో ఫీజులు ఎలా ఉంటాయి అనే దాని గురించి.
సో మనకి 2 టైమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏప్రిల్‌లో ఒకటుంది. తర్వాత అడ్వాన్స్ అయిపోయిన తర్వాత మే 15థ్ తర్వాత ఒకసారి 2 సెషన్స్ ఉంటాయి. సో 2 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఒకటే కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో 2 రాస్తే ఏది మనకి స్కోర్ ఇందులో ఏ సెషన్‌లో అయితే బెటర్‌గా ఉందో దాన్ని మాత్రం కన్సిడర్ చేస్తారు. ఇంకొకటేందంటే మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే మీ స్క్రీన్ పైన మీకు స్కోర్ ఎంతొచ్చిందో డిస్‌ప్లే కూడా అయిపోతుంది. సో ఆ స్కోర్‌ని బట్టి తర్వాత మీరేదన్నా క్వెషన్స్ వాళ్ళు మిస్టేక్స్ ఏదన్నా ఉంటే మనం అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. సో దాంట్లో ఫైనల్‌గా మనకి ర్యాంక్ కార్డ్ అనేది ఇంటికి ఏదైతే వస్తుందో అదే ఉంటుంది. మన స్కోర్‌ని బట్టి మనకి సీట్ అనేది కౌన్సిలింగ్‌లో వస్తుందన్నమాట. ఓకే. సో ఫీజులైతే ఇలా హైగానే ఉంటాయి. టాప్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫ్రీగా టాప్ 500కి ఉంటుంది. అలాగే ప్రతి క్యాంపస్‌లోనూ టాప్ 1%కి అయితే మనకి ఫీజు ఉండదు. తర్వాత 2%కి 80% ఫీజులో వేవర్ ఆఫ్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకొక 3% కూడా ఫీజు కొంత. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా నా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ పెట్టిన వెంటనే మీకొస్తాయి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే. అదేవిధంగా నా ఛానల్‌ని నా వీడియోని లైక్ చేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. మీరిచ్చేటువంటి లైక్‌లు నా వీడియో ఇంకొంచెం యూట్యూబ్ రీచ్‌ని పెంచడానికి యూజ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.